ఎందుకు వాడరంటే ఆటోమేటిక్ గా మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఈవీఎంలు. ఇట్ ఇస్ చిప్పును కానీ ఎవడైతే డిజైన్ చేశాడో, ఎవడైతే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడో వాడు అనుకుంటే దాన్ని కమాండ్ చేసే అవకాశం ఉంది. అనుకుంటే చేసే అవకాశం ఉంది, అంతే. చేశారన్నా ఇక్కడ ఇన్క్రిప్షన్ చేసామన్నా కూడా దాని ఇన్క్రిప్షన్ మళ్ళా డీకోడింగ్ చేసే అవకాశం కూడా ఉంది. చేసే అవకాశం ఉంది, చేశారని అల్లా కొంతమంది చేతల్లో ఎందుకు పెట్టారు దాని మీద జరగాలంటున్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏమండి ఆగండి సార్, ఇప్పుడు మీరు చెప్పేది ఇంకా మీరు చెప్పేది ఎవరు వినరు. వెంకటరెడ్డి గారు, ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని వద్దనుకున్నారు. మీ చెప్పేది ఎవరు వినే పరిస్థితి లేదు. యా విజయ్ కిరణ్ గారు కంక్లూజన్ ఇవ్వండి ఈ అంశానికి సంబంధించి. మేము ఓడిపోగానే మేము చేసిందంతా తప్పని మా పరిపాలన వాళ్ళే కొనసాగిస్తా ఉన్నారు. మేము పరిపాలన బాగా చేస్తాం, మళ్ళీ చెప్తున్నాం. అదే పరిపాలన వాళ్ళు కొనసాగిస్తా ఉన్నారు. బాగా చేస్తే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? బాగా చేస్తే మీకు మీరే క్వశ్చన్ పేపర్లు ఇచ్చుకుని మీకు మీరే ఆన్సర్లు రాసుకుని మీకు మీరే మార్కులు వేసుకోవద్దు. మీరు బాగా చేశారు, ఎరగదీశారని ఎవరు అనలా. వెంకటరెడ్డి గారు సమయం లేదు. విజయ్ కిరణ్ గారు మీరు కంక్లూడ్ చేయండి. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ పార్టీలు భారీ మెజార్టీ సాధించినటువంటి రెండు పార్టీలు, మీరు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు కాబట్టి మీరు వాళ్ళ మీదకి అంత అగ్రెసివ్ గా మాట్లాడటం కూడా చూసే ప్రజలకు కూడా ఇష్టం ఉండదు నా అభిప్రాయం. అది వెంకటరెడ్డి గారు అంటే ఈయన థ్రెటన్ చేస్తున్నాడు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు థ్రెటన్ చేస్తున్నాడు. ఈయన ఇంకా ఆ ఫ్యూడలిస్టిక్ భావజాలం ఇంకా తగ్గినట్లేదు. మీరు థ్రెటన్ చేయమాకండి వెంకటరెడ్డి గారు. విజయ్ కిరణ్ గారు కంక్లూజన్ ఇవ్వండి. వస్తాను దాసరి గారు మీ దగ్గర వస్తాను. ఇప్పటికైనా సరే వెంకటరెడ్డి గారు, మేము ఇప్పటికి కూడా మీరు గమనించండి, మాకు ఎంత విక్టరీ వచ్చినా ఇప్పటి వరకు కూడా వెంకటరెడ్డి గారు అంటున్నాం. అది మీ సంస్కారం విజయ్ కిరణ్ గారు. మామూలుగా చేస్తారు మీరు అంతా. సంస్కారానికే సంతూర్ చూపుతున్న వాళ్ళందరూ అసలు ఇటువంటి శాడిస్ట్ ఫెలోని సంస్కారానికి తలకొట్టేస్తా ఉంది. ఇంకా తత్వం బాధపడపోతే అట, ప్రజలు ఈడ్చి చెప్పుతో కొట్టే సిగ్గు రాకపోతే అట. వెంకటరెడ్డి నీకు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఇప్పటికి కూడా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ పేరు పెట్టి పిలుస్తున్నావంటే నువ్వు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కోసం, కేవలం మమ్మల్ని రెచ్చగొట్టడం కోసం నువ్వు మాట్లాడతావు. మాకు విషయం అర్థమైంది. నీ ట్రాప్ లో పడేటువంటి అమాయకులం కాదు. నీలాంటి వాళ్ళు 10 మంది ఉంటే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ కనుమరుగవడం ఖాయం. ఒక విషయం విజయ్ కిరణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారిని దయచేసి ఎవరు కూడా వ్యక్తిగతంగా ఎవరు కూడా దూషించాల్సిన అవసరం లేదు, దూషించదు. ఎందుకంటే ఆయన ఎలక్షన్ ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రజల ముందుకు వచ్చి ఆవేదన చెందారు, కన్నీటి పరిమితమయ్యారు. దయచేసి ఆయన్ని ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఏదో మాట్లాడారని జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకంటే ఆల్రెడీ జగన్ గారు ఆల్రెడీ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆల్రెడీ జగన్ గారే కన్నీటి పర్యంతం. ఆయన ఎవరు కాదు. మంచి షార్ట్ ఫిలిం తీస్తే అద్భుతం సార్. షార్ట్ ఫిల్ములు తీశారు కదా, వ్యూహం యాత్ర షార్ట్ ఫిల్ములు తీశారు కదా. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే పాపం వెంకటరెడ్డి గారిని హీరోగా పెట్టుకుంటే బాగుండేది. 200 సెంటర్స్ 100 days ఆడేది. పాపం ఎవరినో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని హీరోగా పెట్టుకుని తీశారు సినిమా. అందుకే ఫ్లాప్ అయింది షో. నేనేం చెప్తా ఉన్నానంటే బ్రహ్మనాయుడు గారు, నేనేం చెప్తా ఉన్నానంటే పవన్ కళ్యాణ్ గారిని అమర్యాదగా ఏకవచనం మాట్లాడడం మానుకోకపోతే మీరు ఎట్లా మాట్లాడారో అంతకు 1000 మాట్లాడే కెపాసిటీ మాకుంది. మీరు మాట్లాడేటప్పుడు భాష సరిగ్గా పెట్టుకోమని. విజయ్ గారు మిక్స్ చేశారు కదా. బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు వెంకటరెడ్డి గారు మరి ఆయన 5 సంవత్సరాలు పేలినట్టు మేము కూడా ఏముందయా మీకు పట్టుమని 10 సీట్లు గెలవలేకపోయారు, 175 పోటీ చేశారు, పట్టుమని 10 గెలవలేదని ఆయన్ని హేళన చేయొచ్చు. కానీ మాకు చేసే ఉద్దేశం లేదు. ఎందుకంటే ఈ రోజున ప్రధాన ప్రతిపక్షంగా మేము ఆవిర్భవించాం రాష్ట్రంలో. అంటే 21కి 21 ఎమ్మెల్యే సీట్లు, 2 పోటీ చేసిన 2 ఎంపీ సీట్లు, 100% స్ట్రైక్ రేట్ తో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి ప్రజలు మాకు ఆ బాధ్యత పెట్టారు. మేము వెంకటరెడ్డి గారి లాగా లేకపోతే బాధలో ఉన్నప్పుడు ఆ విధంగానైనా ఓదారుస్తాం వెంకటరెడ్డి గారిని. కాకపోతే ఏంటంటే ఆయనకి ఇంకా దిగినట్లేదు. అది దిగడానికి ఒక 4-5 రోజులు టైం పడుతుంది.
కొంచెం జగన్మోహన్ రెడ్డి గారి పిచ్చి బ్రాండ్ అయ్యేమన్నా ఈ 2-3 రోజుల్లో ఇదేమన్నా తీసుకున్నారేమో నాకైతే తెలియదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఈ రోజున ప్రజలు అద్భుతమైన మ్యాండేట్ మాకు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి